క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ నిత్యము నిన్నే ఆరాధింతుమా అనే ఈ ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన ద్వారా ఆ దేవాతి దేవుడు మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలను హేరాళముగా దీవించాలని ఈ ఆరాధనలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించండి, ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. రావా రాజేశ్వర, రావా యేసయ్యా, నా దాము తీర్చవా. సర్వం నీవేగా యేసయ్యా, నా యేసయ్యా. జీవిత సర్వం నీవేగా యేసయ్యా, నా యేసయ్యా. జీవిత సర్వం నీవేగా యేసయ్యా, నా యేసయ్యా. జీవిత సర్వం నీవేగా యేసయ్యా, నా యేసయ్యా. యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా, నా ప్రాణము నీవే యేసయ్యా, నా గమ్యము నీవే యేసయ్యా. మీరు లేకపోతే మేము జీవించలేమయ్యా, మీరు లేకపోతే మేము ఫలించలేమయ్యా, మీరు లేకపోతే మేము ఏమీ సాధించలేము యేసయ్యా. మీ దీవెన మాకు కావాలి తండ్రి, మీ ఆశీర్వాదం మాకు కావాలి దేవా. ఎడారిలో నీటి కోసం వెతికే దుప్పి వలె మా ఆత్మ మీకోసం వెతుకుతుంది ప్రభా, మీకోసం ఆరాటపడుతుంది ప్రభా. ఈ వేకువ జామున మేమందరం కూడా మీ ముందు మోకరించి మీ దీవెనల కోసం ఎదురు చూస్తూ ఉండగా ప్రభా, మీ చల్లని చూపుతో, మీ చల్లని హస్తాలతో మమ్మల్ని ఆశీర్వదించని దేవా అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. నీటికై వేదకి దుప్పివలే దప్పిగగున్నది నాత్మా. 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 రావా యేసయ్యా, రావా యేసయ్యా, రావా యేసయ్యా, రావా యేసయ్యా. నా దాహము తీర్చవా, నా దాహము తీర్చవా. జీవిత సర్వం నీవేగా యేసయ్యా, నా యేసయ్యా. జీవిత సర్వం
సర్వం నీవేగా యేసయ్యా నా యేసయ్యా. దివ్య సప్రసాదంలో వేంచేసి ఉన్న దేవా మీకు స్తోత్రమయ్యా. కొండంత బలము ఈ లోకములో మాకున్నను, అవును దేవా, అనేకమైనటువంటి ఆస్తులు ఐశ్వర్యాలు మాకున్నను, మీ కృప మీ అండ లేకపోతే అవును దేవా మేము జీవించలేమయ్యా. జీవించలేము. మీ కృప మీ దీవెనలు లేకపోతే మేము బ్రతకలేమయ్యా. ఉదయాన్నే వెళ్ళి సాయంత్రము తిరిగి రాలేక ఎంతో మంది మార్గ మధ్యములోనే వాళ్ళ జీవితాలను కోల్పోతున్నారు ప్రభువా. ఎన్నో ప్రయాణాలు చేసి ఎన్నో సంవత్సరాలు ఎన్నో ప్రయాణాలు చేసినప్పటికీ ఈ రోజు సురక్షితముగా మా గమ్యస్థానాలకు చేరుకున్నాము అంటే అది కేవలం మీ కృప మీ దీవెనలు మాత్రమే యేసయ్యా. మీ దీవెనలు మాకు కావాలి యేసయ్యా, మీ ఆశీర్వాదం మాకు కావాలి యేసయ్యా అని ఈ వేకువ జామున గొప్ప దేవుని యొక్క సహాయాన్ని వేడుకుందాం. కొండంత బలము నాకున్నను నీ అండ లేకుండా వ్యర్థంబురా. కొండంత బలము నాకున్నను నీ అండ లేక వ్యర్థంబురా. కొండంత బలము నాకున్నను నీ అండ లేకుండా వ్యర్థంబురా. రావా యేసయ్యా, రావా యేసయ్యా, రావా యేసయ్యా, రావా యేసయ్యా. నా తోడుగా నివసింపగా, నా తోడుగా నివసింపగా. జీవిత సర్వం నీవేగా యేసయ్యా నా యేసయ్యా. జీవిత సర్వం నీవేగా యేసయ్యా నా యేసయ్యా. జీవిత సర్వం నీవేగా యేసయ్యా నా యేసయ్యా. రెండు చేతుల పైకి లేపి ఆ గొప్ప దేవుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. రావా యేసయ్యా, రావా యేసయ్యా, నా ప్రాణము నీవేగా, స్తోత్రము తండ్రి. నా దాహము నీవేగా. యేసయ్యా ప్రభు, కరుణించవా, కాపాడవా. ఓ దేవా మమ్మందరినీ కరుణించవా. దివ్య సప్రసాదములో ఉన్నవ దేవా, మీ ముందు మోకరించిన మమ్మందరినీ కూడా కనికరించు దేవా. ఆమేన్. మా పాపములు శాపములు తొలగించండి దేవా. మమ్ము మీ బిడ్డలుగా
ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ఆమేన్. స్తోత్రం. మీ ప్రేమతో మీ ఆత్మతో నింపి Yes, Lord. మమ్ము దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్. ఆమేన్. ప్రభా, ఈ వేకువ జామున లేచి మేము స్తుతించి కృతజ్ఞతలు తెలియచేసే భాగ్యాన్ని దయచేసినందుకు స్తోత్రం ప్రభా. స్తోత్రమయ్యా, స్తోత్రం. ఈ ఆరాధన మా కుటుంబానికి దీవెనకరంగా మారునుగాక. ఆమేన్. ఈ ఆరాధన మా బిడ్డలకు ఆశీర్వాదకరంగా మారునుగాక. ఆమేన్. ఈ ఆరాధన ద్వారా మా కుటుంబంలో ఉన్న అన్ని శ్రమలు బాధలు తొలగిపోవునుగాక. ఆమేన్. ఈ ఆరాధన ద్వారా మా విశ్వాసము బలపడునుగాక. ఆమేన్. ఈ ఆరాధన ద్వారా మేము చేసే ప్రతి పనిలో నూరంతల ఆశీర్వాదము దిగి వచ్చునుగాక. ఆమేన్. అందరూ కూడా రెండు స్తోత్రమయ్యా, చేతులు జోడించి స్తోత్రం. స్తోత్రం. నీ కోసం నా కోసం మనందరి కోసం మరొకసారి మన మధ్యలోనికి వచ్చినటువంటి గొప్ప దేవుని స్తోత్రం. హృదయపూర్వకంగా ఆరాధించుకుందాం. స్తోత్రం. పూర్ణ హృదయముతో ఆరాధించుకుందాం. పూర్ణ మనస్సుతో ఆరాధించుకుందాం. పూర్ణ ఆత్మతో ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. రెండు చేతుల పైకి లేపండి. రెండు చేతుల పైకి లేపి ఆ గొప్ప దేవుని ఆరాధించుకుంటూ స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఆ గొప్ప దేవుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించు. వేకువ జామునన్న నామాన్ని స్తుతించు. ప్రతి బిడ్డను ఏరాళముగా దీవిస్తాను అని, వారిలో వారి కుటుంబం జీవితంలో అన్ని శ్రమలను తొలగిస్తానని వాగ్దానం చేస్తున్నటువంటి దేవుని ఆరాధించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. రావా యేసయ్యా, రావా యేసయ్యా, నా ప్రాణము నీవేగా, నా సర్వము ఆమేన్. నీవేగా. ప్రభు యేసునాథా, రెండు చేతులు జోడించి ఈరోజు మనం చేసే ప్రతి పనిని, ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి ఆలోచనను ప్రభు పాదాల చెంత ఉంచి ఆశీర్వదించమని ఆ గొప్ప దేవుని విన్నవించుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడు అనే దేవా, మీకు స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా. ఈ వేకువ జామున మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా స్తోత్రం. నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఈ ఆరాధన ద్వారా ఇక్కడున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబంలో ఉన్నటువంటి అన్ని బాధలు తొలగిపోవునుగాక. స్తోత్రం. ఆమేన్. అన్ని సమస్యలు తొలగిపోవునుగాక. ఆమేన్. అన్ని ఆటంకాలు తొలగిపోవునుగాక. ఆమేన్. అన్ని దుష్ట శక్తుల నుండి విడుదల కలుగునుగాక. ఆమేన్. అన్ని బంధకాల నుండి బిడ్డలకు విడుదల కలుగునుగాక. ఆమేన్. ఓ ప్రభా, ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. స్తోత్రం. చదువుకుంటున్న చిన్నారి బిడ్డలను దీవించండి ప్రభా. ఆమేన్. పుడుతున్నటువంటి చిన్నారి బిడ్డలను దీవించండి ప్రభా. ఆమేన్. ప్రసవ వేదనలో ఉన్నటువంటి ఆ బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా. ఆమేన్. తల్లి ఆమేన్. బిడ్డలను క్షేమంగా ఉంచండి ప్రభా. ఆమేన్. ఆసుపత్రిలో ఉన్న బిడ్డలకు మంచి చికిత్సను మీరే చేయండి ప్రభా. మీరే ఆ బిడ్డలకు మంచి జీవాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం. పరమ వైద్యుడు అనే దేవా, స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా. ఇక్కడున్నటువంటి ప్రతి బిడ్డను పేరు పేరున దీవించమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా, దారి ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసు ప్రభువా. స్తోత్రం దేవా. వారందరూ కూడా గమ్యస్థానానికి చేరుకుందురుగాక. ఆమేన్. అనేకమైనటువంటి పనుల నిమిత్తము ప్రయాణం చేస్తున్న బిడ్డలందరూ దీవించమని వేడుకుంటున్నాం. ఆమేన్. అనేక ఇంటర్వ్యూలు, అలాగే అనేక ఉద్యోగాలు వెతకడానికి వెళుతున్నటువంటి ప్రతి బిడ్డకు గొప్ప విజయము వచ్చునుగాక. ఆమేన్. ప్రతి పనికి వెళుతున్న బిడ్డలకు మంచి ఆరోగ్యము, సమాధానము వచ్చునుగాక. ఆమేన్. ప్రభువా,
యవనస్తులను మీకు సమర్పిస్తున్నాను. స్తోత్రమయ్యా. వివాహము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు మీకు సమర్పిస్తున్నాను. వివాహమై సంతానము లేని బిడ్డలను మీకు సమర్పిస్తున్నాను ప్రభా. ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ఈ బిడ్డలపై మీ కృపను చూపమని వేడుకుంటున్నాను. వారికి గొప్ప కార్యాలు జరిపించమని ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభా, చదువు పూర్తయి విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న బిడ్డలను ఆశీర్వదించమని, విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించమని, అనేక బిజినెస్లు చేస్తున్న బిడ్డలను దీవించమని, నూతన గృహాలు కట్టుకోవాలని ప్రారంభిస్తున్న బిడ్డలను దీవించమని, అనేకమైనటువంటి శుభకార్యాలు జరుపుకోవాలని ఆశపడుతున్న బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, ఈ ఉదయకాల ఆరాధన ఈ బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగా మారునుగాక, దీవెనకరంగా మారునుగాక. ఈ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిపించునుగాక. రెండు చేతులు పైకి లేపి ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. ప్రార్థించు. ఈరోజు ఏ కార్యక్రమాలు నెరవేరాలని అనుకుంటున్నావో, ఏ పనిలో నీవు విజయాన్ని సాధించాలనుకుంటున్నావో, ఎవరెవరైతే ఈ రోజు ఆన్లైన్ ద్వారా వారి ఉద్దేశాలను పంపిస్తూ ఉన్నారో, ఎవరైతే ఈనాటి ఈ దివ్య ప్రసాద ఆరాధనను స్పాన్సర్ చేసి ఉన్నారో, ఆ కుటుంబాన్ని, ఆ బిడ్డలను దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించు ప్రభా. ఈ బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభా. ఈ బిడ్డలందరినీ మీ ఆత్మతో అభిషేకించండి ప్రభా. ఈ బిడ్డలందరి యొక్క విశ్వాసాన్ని బలపరచండి ప్రభా. ప్రతి దినము మేము ఆరాధించి మేము మహిమపరిచే బిడ్డలుగా ఈ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మమ్మందరినీ దీవించవా ప్రభు యేసునాథా. గొప్ప దేవుడు మనందరినీ దీవించబోతున్నాడు. తన ఆత్మతో బలపరచబోతున్నాడు. తన అద్భుత కార్యాలు ఈ రోజంతా మనకు జరిపించి మన విశ్వాసాన్ని బలపరచబోతున్నాడు. రెండు చేతులు జోడించి ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక.
పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ఏరాళముగా దీవించి వీరందరి యొక్క ఉద్దేశాలు నెరవేర్చునుగాక. ఆమేన్ ఆమేన్.